హాయ్ హలో టుడే స్పెషల్ మేతి పూరి. మేతి పూరి ఎలా చేయాలో చూడండి. చాలా సాఫ్ట్గా మెత్తగా చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఫస్ట్ మెంతాకు కొంచెం ఎక్కువ తీసుకోండి, కొంచెం కొత్తిమీర కడిగి పక్కన పెట్టుకోండి అంతే. తర్వాత గోధుమ పిండి తీసుకోండి, అందులో తగినంత ఉప్పు, కొంచెం పసుపు ఎందుకంటే కలర్ వచ్చేదని బాగుంటుంది. కొంచెం పసుపు అంతే వేసి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత అందులో మనం ముందుగా మెంతాకు కొత్తిమీర కడిగి కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి పిండి అంతా గట్టిగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకున్నాం అనుకో పిండి చాలా సాఫ్ట్గా వస్తుందంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వద్దు, ఒక స్పూన్ అంతే. అలా పిండి కలుపుకొని పక్కన పెట్టేసేయండి ఒక హాఫ్ అన్ అవర్. అలా పక్కన పెట్టేసినాక తర్వాత చేస్తే బాగుంటుంది ఎప్పుడు కూడా పూరీలు అంతే. ఇప్పుడు మీకు ఏ సైజు పూరీలు కావాలనుకుంటే ఆ సైజు పిండి తీసుకొని మీరు పూరీలు చేసుకోండి. చేసుకున్న తర్వాత వేడి ఆయిల్లో పూరీలు చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. రొటీన్గా కాకుండా ఇలా మెంతాకుతో పూరీ చేయండి, చాలా టేస్ట్గా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి తినండి, చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి అన్నమాట పూరీలు.